ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, పాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, పాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, రాజరికపు గురుకులమణి అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు, రాజరికపు గురుకులమణి అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, పాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, పాడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ పిలుపు దేవుని యొక్క ప్రత్యేక వరం. ఇది అందరికీ ఉండదు. గృహస్థ జీవితానికి దైవ పిలుపు, దైవాంకిత జీవితానికి దేవుని యొక్క పిలుపు. గృహస్థ అర్పిత జీవితం ఎంత పటిష్టంగా ఉంటే దాని ఫలంగా దైవాంకితులు సిద్ధమవుతారు, గురువులుగా మఠవాసులుగా. శ్రీకాకుళం మేత్రాసనంలో సంకిలి విచారణ రేగిడి గ్రామంలో పెంట ఆనందరావు, సుజానమ్మ ఉన్నటువంటి దేవుడిచ్చిన ముగ్గురు బిడ్డల్లో కుమారుడు ప్రసాద్, కుమార్తె శోభ, మరో కుమార్తె ఏం పేరు రత్నం, ఇద్దరు ఆడపిల్లల్ని కూడా దేవుని సేవకు అంకితం చేసినటువంటి కుటుంబం ఇది. ఈ రోజుల్లో దేవుడికి ఏదైనా ఇవ్వాలి, ఏదో వస్తువులు ఇవ్వనవసరం లేదు, దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని గడపాలి అంటేనే కష్టంగా ఉన్నటువంటి రోజులు. అలాంటిది దేవుడు ప్రసాదించిన సంతానంలో ముగ్గురులో ఇద్దరిని ప్రభు సేవకు అంకితం చేయడం అన్నటువంటిది గొప్ప విషయం. ఇది నేను చెప్పినట్లుగా గృహస్థ జీవితం యొక్క విశ్వాసం నుండి గురువులు మఠవాసులు వస్తున్నారు. మరి ఈ పూజావళి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సిస్టర్ శోభ సెయింట్ యాన్స్ ఆఫ్ పిరంగపురం ఆ మఠవాస సభలో చేరి ఒక ఉపాధ్యాయురాలుగా
పనిచేశారు. ముందు బెల్లారి పనిచేసి ఆ తర్వాత జనరల్ నర్సింగ్ చేసి తన యొక్క మఠవాస జీవిత నిత్య మాట పట్టు మే 14వ తారీఖున హైదరాబాదులో ఇప్పుడు సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ హైదరాబాద్ ప్రావిన్స్ ఆ రోజు చేయడం జరిగింది. మరి కృతజ్ఞతా బలిగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా బలిది. ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువులు మరి మఠవాసులు ప్రత్యేకించి తన సొంత సభ సెయింట్ యాన్స్ ఆఫ్ పెరింగపురం, ఆమదాల వలస, విజయనగరం నుంచి వచ్చారు. అలాగే సిస్టర్ ఆమె చెల్లి రత్నం కనోషన్ సభలో మఠవాస జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి అక్కీపాలెం నుంచి సెయింట్ యాన్స్ కనోషన్ సిస్టర్స్, అలాగే మదర్ తెరెసా సిస్టర్స్, జేఎంజే సిస్టర్స్, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో పాటు ఆత్మీయులుగా సహకరించి సహాయం చేసి తెలిసినటువంటి వారు మన జ్ఞానాపురం బిడ్డలను కూడా కొంతమందిని ఆ కుటుంబం ఆహ్వానించుకున్నారు. వారితో వారి యొక్క ఆనందంలో పాలు పంచుకోమని మనల్ని పిలిచారు. కాబట్టి ఈ పూజలో సిస్టర్ గారి కోసం ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేద్దాం. నిలకడగా ఆ ప్రభు సేవలో ముందుకు సాగాలని, దేవుడు ఆమెను ఒక బలమైనటువంటి ఆయుధంగా, సాధనంగా తన యొక్క ద్రాక్ష తోటలో వినియోగించుకోవాలని మనం వారి కోసం మరి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ పూజలో మనం ప్రార్థన చేద్దాం. మన తప్పిదాలను పాపములను ఒప్పుకుంటూ ప్రభుని క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఉన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము,
మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనిత్రైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితగుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వర. మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా. మహోన్నతులు మా యేసుక్రీస్తువా. మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. విశ్వసనీయుడును ప్రభుడవైన ఓ సర్వేశ్వర, మా సోదరి శోభారాణి ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. మఠవాస జీవిత నిత్య మాట పట్టు సందర్భముగా కృతజ్ఞతాంజలిని సమర్పించుకుంటూ
నీవు అనుగ్రహించిన వరమును నేడు ప్రకటించుటకు ఆమె సిద్ధమై వచ్చెను. ఆమెను పరిణతి చెందిన ప్రేమతో బలపరచు. తత్ఫలితముగా ఆమె నీ మహిమ కొరకు, ప్రజల రక్షణము కొరకు అధిక ఉత్సాహముతో తన సేవలను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము అధ్యాయము 1 వచనములు 4 నుంచి 10 వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము అధ్యాయము 1 వచనములు 4 నుంచి 10 వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు, నేను బాలుడును అని పలికిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువుడైన నా వాక్కు. అంతటా ప్రభువు చెయ్యచాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టిచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారము వసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకును, క్రోలదోయుటకును, నాశనమును చేయుటకును, పడగొట్టుటకును, నిర్మించుటకును, నాటుటకును సమర్థవంతుడువు అగుదువు. ఇది ఏలినవారి వాక్కు. ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా కీర్తించి కొనియాడుము. నిరతము స్తుతింపుము, నిరతము స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము.
దేవుడు చేసిన మేలులను ఎన్నడు మరువకుము. కృతజ్ఞత స్తోత్రముతో ప్రభువును వందింపుము. దేవుడు చేసిన మేలులను ఎన్నడు మరువకుము. కృతజ్ఞత స్తోత్రముతో ప్రభువును వందింపుము. ప్రియమార దేవుని హృదిలో వినుతింపుము. ప్రియమార దేవుని హృదిలో వినుతింపుము. నాత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్తమా కీర్తించి కొనియాడుము. నిరతము స్తుతింపుము. నిరతము స్తుతింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16 నుండి 21 వరకు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారిగా ప్రేమించడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని.
కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను చెప్పిన మాటను స్మరింపుము. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మును హింసించును. అది నా మాటను పాటించని ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇవన్నీయు చేయుచున్నది. అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇట్లన్నీయు చేయును. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తు నాదునియందు మిక్కిలిగా ప్రేమింపబడిన గురువులారా, మఠ కన్యకులారా, గృహస్థ క్రైస్తవులారా, ఈరోజు మరి మనందరము కూడా మన సోదరుడైనటువంటి పెంట ఆనందరావు, సుజనమ్మ వారి దాంపత్య జీవితంలో దేవుడిచ్చినటువంటి అనుగ్రహమును బట్టి, దేవుడిచ్చినటువంటి పిలుపును బట్టి వారు స్పందించి ప్రత్యేక విధముగా దేవునికి కృతజ్ఞులై వారిరువురు వారి యొక్క కుమార్తెలను దైవ సేవకి అంకితం చేయడం తల్లి స్త్రీ సభకు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, సంతాన భాగ్యము దేవుడిచ్చినప్పటికీ కూడా దాన్ని అంతటినీ కంట్రోల్ చేసుకుంటూ ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ఇలాంటి సందర్భంలో మరి వారు ముగ్గురు పిల్లలను కని అందులో ఇద్దరిని దేవుని సేవకై పంపించడం అనేది అది ఎంతో మహద్భాగ్యం. దేవుడు చేసిన మహిమ. వారు స్పందించారు. వారి ద్వారా దేవుడు తన యొక్క ద్రాక్ష తోటలో సేవకురాలుగా వాళ్ళని ఎన్నుకొనడం మనకెంతో అదృష్టంగా భావించాలి. కాబట్టి తల్లిదండ్రులకును మరియు ఆ యొక్క బిడ్డలకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. కృతజ్ఞతగా తల్లి స్త్రీ సభ తరపున, గురువుల తరపున మేమందరం కూడా వారికి కృతజ్ఞులమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, జీవితం కోసం అనేకమైనటువంటి కలలు కంటూ ఉంటాం. ఏ పిల్లలు మనం అడిగినా నేను కలెక్టర్ అవుతాను, డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంకోటి ఇంజనీర్ అవుతాను అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, ఒక కళ ఉంటుంది. మరి ఆ కళని అంగీకరించి ఆశీర్వదించేవారు ప్రభువని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. అలాంటి జీవిత కళలో మన సిస్టర్ గారు శోభారాణి గారు తన కలగన్నది దేవుని సేవ చేయాలని కళ మాత్రమే. దాన్ని నిర్ణయించినది, దానికి అనుమతి ఇచ్చినది తండ్రి దేవుడని మరిచిపోకూడదు. అందుకే మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము, తర్వాత నేను చదివిన సువార్తలో మనం విని ఉన్నాము. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను ఎన్నుకున్నాను, మీరు నన్ను ఎన్నుకొనలేదు. మిత్రులారా, నేను దీన్ని దృఢముగా నమ్ముచున్నాను. నా జీవిత సాక్ష్యమును బట్టి నేను చెప్పగలను, ఈ మాటలను నేను నమ్మాను. ప్రభు ఇచ్చినటువంటి ఈ మాటలను నమ్మి నేను డీకెన్గా ఉండేటప్పుడు నేను పరిశీలించి చూసినప్పుడు నా జీవితంలో ప్రతిదీ కూడా నేను ఆరంభ సూర్యుడినే కానీ
కార్యసాధకుడిని కాలాకపోతున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి నా జీవితంలో. అలాంటి అప్పుడు అంటే చాలా విషయాలు నేను అలా చేపెడితే, ఏదైనా నేను అనుకొని దాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు నాకు అన్నీ కూడా సమకూర్చాడు. కానీ వాటిని పూర్తిగా నేర్చుకోవటంలోనూ పూర్తిగా వాటిని నిర్వర్తించడంలోనూ నేను చాలాసార్లు ఫెయిల్ అవుతున్న సందర్భంలో నాకు అనిపించింది, ఇప్పుడు నేను డీకన్ అవుతున్న సందర్భంలో గురువు అవుతానా లేదన్నటువంటి ఆలోచనలో నేను పడుతూ ఉన్నాను. అలాంటి సందర్భంలో ప్రభుని యొక్క మాట వినిపించింది ఏమని, అదుగో నీవు నన్ను ఎన్నుకొనలేదు, నేను నిన్ను ఎన్నుకున్నానన్నటువంటి మాట చాలా దృఢముగా నమ్మాను. అప్పుడు నేను అనుకున్నా, అయ్యా ఇది నీ చిత్తమైతే నువ్వు నన్ను ఎన్నుకో, నీ చిత్తమైతే నన్ను ఎన్నుకో అని నేను ప్రార్థించినప్పుడు ప్రియమిత్రులారా, డీకన్ అయిన వెంటనే సర్వసాధారణంగా మనం అనుకుంటాము ఏదైనా సాధించినప్పుడు నేను అయ్యాను అని చెప్తాం, అవునా కదా? నేను డాక్టర్ అయ్యాను, నేను ఇంజనీర్ అయ్యాను అనే పదము సర్వసాధారణంగా వచ్చినది. కానీ నేను చెప్పదలుచుకున్నాను, మా తల్లిదండ్రులు నేను ఫోన్ చేసినప్పుడు నేను డీకన్ అయ్యానని చెప్పలే, పర్పస్ఫుల్గా నేను చెప్పలేదు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఈ మాట నేను చెప్పి నా తల్లిదండ్రులకు నేను ఆనందాన్ని పంచుకున్నాను. ప్రియమిత్రమా, శోభారాణి, మరి నీకేం ఆలోచన ఉన్నదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీవు ఈ యొక్క మాట పట్టులను ఇచ్చి నువ్వు అమ్మగారు అయ్యావు అనుకుంటున్నావా, లేదా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నువ్వు గ్రహించావా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రియమిత్రులారా, ఈ మాట నేను అంతగా ప్రతిఘటించి నేను చెప్తున్నానంటే, ఇది ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉన్నదో, ఆ క్లారిటీ ఎప్పుడు మనకు వస్తుందో ప్రియమిత్రులారా, జీవితంలో మనకు వచ్చి ప్రతి కార్యమును దేవుడి కోసం చేస్తున్న ప్రతి పని కూడా మనం ఎక్కడ జంకము, ఎక్కడ భయపడము, ఎక్కడ మనము వెనుకడుగు తీసుకోము. ఎందుకంటే నిన్ను నడిపించేవారు ఎవరు? నిన్ను పిలుచుకున్న దేవుడు మాత్రమే నిన్ను నడిపిస్తాడు. అది గ్రహించినప్పుడే ప్రియమిత్రులారా, అది గృహస్థ క్రైస్తులు మనం కావచ్చు, లేకపోతే ఒక కన్యక స్త్రీ కావచ్చు, ఒక ఉపదేశ కావచ్చు, ఒక పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, ఎవరమైనా కూడా తల్లి శ్రీ సభ మనకిచ్చినటువంటి బాధ్యత అది. అదిగో తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి పవిత్రాత్మ, కుమారుడైనటువంటి క్రీస్తు మనల్ని అందరూ ఎన్నుకొని ఈ యొక్క జీవితంను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అందులోనే మనమందరము ప్రయాణిస్తున్నాం. ఇది గ్రహించిన ఎడల మిత్రులారా, మనందరం కూడా దారి తప్పిపోతాం. కుటుంబ జీవితంలో కావచ్చు, కన్యక స్త్రీల యొక్క జీవితంలో కావచ్చు, గృహస్థ క్రైస్తవ జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క నడిపింపులను నడిపించు ప్రతి వారికి కూడా అనేకమైనటువంటి శ్రమలు, బాధలు ఈ పిలుపులో ఉంటాయి. అయితే ప్రభు అంటాడు, దర్శన గ్రంథంలో మనం వింటాం ఏమని, ఎవరయ్యా ఈ తెలుపు వస్త్రంలో ధరించినటువంటి వారని యోహాన్ అడిగినప్పుడు ఆయన చెప్తాడు, వీరు ఎవరో కాదు, భయంకరమైనటువంటి హింసలను అతి సులభముగా అధిగమించేవారు. మనలో ఎవరికైనా కష్టం లేక, కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మనం ఎక్కడికైనా ముందుకు సాధించి వెళ్ళగలమా? ఎవరైనా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ఇక్కడున్న మనందరం కూడా చేయలేం. అదిగో యోహాను గారు చెప్పినటువంటి మాట, అయ్యా వీరు ఎవరో కాదు, భయంకరమైనటువంటి హింసలను ప్రభునామమున సులభతరముగా అధిగమించేవారే ఈ పునీతులు. ఇది మన యొక్క జీవితం. అదిగో దైవ పిలుపు అందరికీ, ఫాదర్ గారు చెప్పినట్టుగా దైవ పిలుపు గృహస్థ క్రైస్తవులుగా, దేవుని యొక్క సేవకులుగా, మరి యజమానులుగా, ఇవన్నీ కూడా దైవ పిలిపే, ఏది తక్కువ కాదు. అయితే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా గుర్తించాలి, మన యొక్క సిస్టంలో ఒకటి ఉంటుంది, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ సిస్టమ్ బట్ దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్. డిఫరెన్స్ అనేది ఉంటుంది. పెద్ద ఫాదరు, చిన్న ఫాదరు, లేకపోతే బిషప్, ఆర్చ్ బిషప్, గృహస్థ క్రైస్తవులు, ఇలాగంటూ ప్రత్యేకమైనటువంటి తేడా ఉంటుంది, కానీ భేదాభిప్రాయాలు ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రియమిత్రులారు ఇది గమనించుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్నటువంటి సత్యము మొట్టమొదటిగా మన మనసుకి ఎక్కినట్లయితే ప్రియమిత్రులారా,
ఆ దేవుని సేవ చేయాలనుకున్నటువంటి నీకు ఏముంటుందంటే దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం వస్తుంది. ఏం చేయాలి? నువ్వు షుడ్ లవ్ గాడ్, దెన్ ఓన్లీ యూ విల్ సర్వ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. పేతురు గారిని యేసుప్రభు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవా, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తానంటాడు. అయితే నా యొక్క మందను మేపు. ముందును మందని ఇచ్చేసి మేపమని చెప్పి తర్వాత ప్రేమించమని చెప్పలా. ఇఫ్ యు లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తే మాత్రమే ఈ మంద ఇస్తున్నా అన్నాడు ఆయన. ఈ ప్రజానికానికి మనకు దేవుడు ఎప్పుడు ఇస్తున్నాడంటే ఆయన మనం ప్రేమించినప్పుడు మాత్రమే. ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పెషల్ లవ్ టువర్డ్స్ గాడ్, దెన్ ఓన్లీ యూ విల్ లీడ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యందు ప్రేమ లేకపోతే ప్రజల మీద నీకు ప్రేమ ఉండదు. కాబట్టి ప్రియమిత్రమా, గుర్తించుకో, ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించాలి. అందుకే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది కనుకనే ప్రతి కీర్తనలో కూడా ఆయన యొక్క ప్రేమను గురించి ఘనముగా కీర్తిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. పాత నిబంధనలో మనం ఎక్కడ చూసినా కూడా ఆయన విశ్వసనీయత గురించి, ఆయన ప్రేమ గురించి ప్రియమిత్రులారా ఆయన గురించి ఘనముగా చెప్తున్నారంటే అదే ఆయన ప్రేమ మాత్రమే. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ న్యాయం కానీ ముందు నడిచినట్లయితే మేము ఎక్కడ కూడా నీ ముందు మేము నిలవలేము. నీ ప్రేమ నడుస్తుంది కనుక నీ ముందు మేమందరం కూడా నిలబడగలుగుతున్నాము ఈ మానవ జీవితములని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క కవనెంటల్ జీవితంలో నిత్య శాశ్వత మాట పట్టించినటువంటి నీవు అమ్మ గుర్తించుకో, దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించడానికి ప్రయత్నించు. నువ్వు అది ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తున్నావో తప్పనిసరిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందులో రెండవదిగా విశ్వసనీయతగా నీవు ఉండాలి. విశ్వసనీయత. మన దేవుని యొక్క విశ్వసనీయత మీరు గమనించినట్లయితే దేవుని ప్రజలు దేవుడి మధ్య ఒక ఒడంబడిక ఏర్పడినది. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడని చెప్పినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే మనము విశ్వసనీయులుగా ఉండినా ఉండనప్పటికీ కూడా ఆయన మాత్రం శాశ్వతము విశ్వసనీయుడిగా ఉన్నాడు కనుక ఈరోజు ఆయన గొప్ప దేవుడయ్యాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికి కూడా ఆయన ఎప్పుడు కూడా మన యందు చూపించే ప్రేమ, మన యందు చూపించవలసినటువంటి విశ్వసనీయత ఎప్పుడు కూడా దేవుడు మిస్ అవ్వలేదు. అందుకని ఆయన సేవలో ఉన్నటువంటి మనకు ఆయన ఏ విధంగా విశ్వసనీయుడిగా ఉన్నాడో మనము కూడా విశ్వసనీయతగా ఉండాలి. అదేవిధంగా ప్రియమిత్రమా, మూడో విషయం గమనించుకో, అదిగో దేవుని యొక్క సంరక్షణ ఎల్లవేళలా నీకుంటుందని మరిచిపోకు. యు మస్ట్ బిలీవ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు సమకూర్చువాడని మర్చిపోక. నీ జీవితంలో ఏదోదో చేయాలనుకుంటుంటావు, కానీ నువ్వు కొన్నిసార్లు మీ ప్రొవిన్షియల మీదో, మీ మదర్ సుపీరియర్ మీదో, ఎవరి మీద, నీ స్నేహితుల మీద ఆధారపడుతుంటావు. కొన్ని విషయాల్లో వాళ్ళు నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద ప్రావిడెన్స్ ఆఫ్ ద లార్డ్, షూర్లీ యూ విల్ బీ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కనుసన్నల్లో నీవు ఆ దేవుని యొక్క ప్రావిడెన్స్ను నమ్ముకుంటే నువ్వు చేపట్టిన ప్రతి కార్యము కూడా నువ్వు విజయం పొందుకుంటావు. కొన్నిసార్లు నీ సుపీరియర్లు మోసం చేయొచ్చు, నీ తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, నీ స్నేహితులు మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా నువ్వు ప్రేమించిన వ్యక్తివి కనుక నిన్ను మోసం చేయడు. సమయం లేట్ అయినా అనుకున్న సమయానికి నీకు కావలసింది ప్రతిది దేవుడు నీకు సమకూరుస్తాడు. ఇవన్నీ, ఈ మూడు విషయాలు నువ్వు తప్పనిసరిగా నీ యొక్క నిత్య శాశ్వతమైనటువంటి మాట పట్టు తీసుకున్న ఈ సందర్భంలో దేవునికి నీవు చేయవలసినటువంటి ప్రధానమైన కార్యములు ఈ మూడు. నీవు ఇవి చేసి చూడు, దేవుని యొక్క గొప్పదనాన్ని నువ్వు చూస్తావు. ప్రియమిత్రులారా, ఈ మూడు మనము దేవుడిచ్చినటువంటి భాగ్యములను గుర్తించుకోవాలి. ఇవి కాకుండా మనం ఏం చేస్తాం? వీటిని తప్పించి ఏవేవో కొత్త కొత్త గుణాలను మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. మనవి కాదది, అవి మనవి కాదు. మనవి కానిది మన దగ్గర మనము ఉంచుకుంటే ఏమవుతుంది? ఏదో రోజు మన దగ్గర నుండి వెళ్ళిపోతాయి. ఒకసారి ఒక అడవిలో ఒక కాకి, కోకిల జీవిస్తూ ఉన్నాయి.
మరి ఇవి జీవిస్తున్నప్పుడు ప్రియమిత్రులారా, కాకి ఒక స్నేహితురాలు కూడా ఉంది. ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే, కాకి యథావిధిగా మంచిగా పాడుతుంది, అవునా కదా? బాగా పాడుతుందా కాకి? కోకిల ఎలా పాడుతుంది? కమ్మని స్వరం, మధురమైన స్వరం. కానీ ఈ కోకిలకున్న ఒకటి చిన్న మైనస్ ఒకటి ఉంది, బద్ధకిస్ట్. చాలా బద్ధకిస్ట్. పాటలు బాగా పాడుతుంది కానీ బద్ధకిస్ట్. ఎలాంటి బద్ధకిస్ట్ అంటే, తను పెట్టిన గుడ్లు అదే పొదగదు. ఆ గుడ్లు తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఎక్కడ పెడుతుంది? కాకి పొదలో పెడుతుంది. తాను పెట్టే గుడ్లు తను పొదకుండా ఏం చేస్తుంది? కాకి పొదలో పెడుతుంది. ఇలాగే పెట్టింది అక్కడ. అయితే ఒకరోజు వాటి ఆహారం కోసం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే కాకి గుడ్లు 4 పెట్టింది. వచ్చేసరికి ఎన్ని గుడ్లు ఉన్నాయి? 2 గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ యొక్క కాకి స్నేహితుడు చెప్తున్నాడు, ఏమ్మా నువ్వు పెట్టింది 4 గుడ్లే కదా, ఈ 2 గుడ్లు ఎలాగొచ్చాయంటే, మొన్న పెట్టానులే అన్నదంట. ఏమన్నది? మొన్న పెట్టానులే. దానికి తెలుసు ఆ గుడ్లు దానివి కాదు. అయినప్పటికీ సందొచ్చింది, సమయం వచ్చిందని చెప్పని ఎవరూ చూడలేదు కదా నేను చెప్పింది, తనది కాని గుడ్లు తన యొక్క లెక్కలో వేసుకుంది. కాదు, కలర్ కూడా తేడాగా అంటే, లేదు నేనే మొన్న పెట్టాను అన్నది. ఆ గుడ్లు పొదిగిన తర్వాత అలా పిల్లలు పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆ స్నేహితుడు చెప్తున్నాడు, ఏమని? అరే ఇవేదో తేడాగా ఉన్నాయి, పోలికలు లేవు అంటే, మళ్ళీ కాకి అంటుంది, అది మా అమ్మమ్మ పోలిక, ఇది మా నాన్నమ్మ పోలిక అని చెప్పింది. ఒక పక్షి మా నాన్నమ్మ పోలిక, ఇంకోటి మా అమ్మమ్మ పోలిక. చూడండి ఎలా కవర్ చేస్తుంది. తనది కాని దాని గురించి ఆశించినటువంటి అది ఏం చేస్తుంది? కవర్ చేస్తూ ఉన్నది. అలా పెరుగుతూ ఉండగా ప్రియమిత్రులారా, స్వరాలు తెలిసిపోతున్నాయి. కాకి స్వరం మీకు తెలిసి ఎలాగుంటుంది, ఈ కోకిల స్వరం ఏ విధంగా ఉంటుంది. ఇవి అరుస్తూ ఉంటే అక్కడున్న తల్లి అరుస్తూ ఉంది, ఎవరు? కోకిల. అప్పుడు ఈ కాకి అంటుంది, మిమ్మల్ని పెంచింది నేను, అటు స్వరం కలపొద్దు. సమయం వచ్చింది, రెక్కలు వచ్చాయి. ఆ 2 కోకిల పిల్లలు ఏమయ్యాయి? పారిపోయాయి. బాధతో కాకి కూర్చుని ఉన్నది. ప్రియమిత్రులారా గమనించండి, మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చి ఉన్నాడు. అది మాత్రమే చేయాలి నువ్వు. నీకు సంబంధం కానీ ఏ విషయాలు నువ్వు తెచ్చుకున్నా, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజిక పరమైన విషయాలు కావచ్చు, ఏదైనా కూడా నీది కాని విషయాన్ని నువ్వు తెచ్చుకుంటే నీ నరకాన్ని నువ్వు తెచ్చుకున్నట్టే. ప్రభు క్రీస్తు మాత్రమే దేవుడు ఏది చేయమన్నాడో అది చేశాడు. ప్రతి క్షణము కూడా అనేకమైన శోధనలు వచ్చాయి ఆయనకి, అనేకమైనటువంటి వేరే ఆలోచనలు ఆయనకే వచ్చాయి. ఎలాంటివి? ఉదాహరణకి అదిగో అక్కడ ఉన్నటువంటి రాళ్ళను రొట్టెగా మార్చుకుని తినమంటున్నాడు. ఆయనలో దైవత్వం ఉంది, చేయగలడు. కానీ ప్రభు ఏమన్నాడు? దాన్ని వద్దని, మానవుడు కేవలం రొట్టె వలన కాదు దేవుడు వచించి ప్రతి వాక్కు వలన జీవించునని సమాధానం ఇచ్చాడు. పిలాతు ఒక మాట అంటున్నాడు, ఏమని? ఏమయ్యా నువ్వు నాతో కూడా మాట్లాడవా? నిన్ను శిక్షించే అధికారం నాకు ఉన్నది. అప్పుడు ప్రభు ఏమంటాడు? పిచ్చివాడా, నువ్వు నాకు శిక్షించేదేంటి? తండ్రి ఆదేశించిన నేను తప్ప నువ్వు నన్నేమి కూడా చేయలేవు. సో వెరీ క్లియర్. యేసు ప్రభుకు క్లారిటీ ఉన్నది. ఏమిటది? దేవుడుకు ఆయన ఒక సిస్టమ్ ఇచ్చాడు. ఇదే నా చిత్తాన్ని మాత్రమే నువ్వు నెరవేర్తించాలని ఆయనకు ఆదేశించాడు. అందుకే దేవా ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమైతే ఆ పాత్ర నా నుండి తొలగించు. నిజం చెప్పాలంటే స్త్రీల యొక్క శోధనలు కూడా ఉన్నాయి యేసయ్యకు. యాకోబు బావి దగ్గర 2 గంటలప్పుడు 5 భర్తలు ఉన్నటువంటి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. అక్కడ అలిసాడమ్మా నా బంగారు యేసు, మధ్యాహ్నం ఎండలోన మంచినీళ్ళ బావికాడా. మధ్యాహ్నం ఎండలో మంచినీళ్ళు ఆ బావి దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో అతనికి ఒక క్లారిటీ ఉంది. ఏమిటి?
ఆ స్త్రీ జీవితం మార్చాలనుకున్నాడు. క్లారిటీ, 2 గంటలప్పుడు నేను ఎవరితో మాట్లాడితే నాకేంటి, నేను చేయవలసింది చేస్తాను, నేను చెప్పవలసింది చెప్తాను. అప్పటికి శిష్యులు భయపడ్డారు. మనం ఇక్కడ ఆడవాళ్ళతో మాట్లాడితే మన గురువు చూశాడు అనుకో మనకు అయిపోద్ది పని అన్నాడు. అందుకే వీళ్ళు పారిపోతారు. తర్వాత యేసయ్య ఎక్కడికి వెళ్ళలేదే, అక్కడ నిలుచున్నాడు, ఆమెతో చెప్పవలసింది చెప్పాడు. సో దేవుడు నీకు ఏమి చేయమంటున్నాడో అది చేయడానికి నువ్వు నేను అందరము ప్రయత్నించాలి. కష్టాలుంటాయి, బాధలుంటాయి, అనేకమైన హింసలుంటాయి, అనేకమైనటువంటి బాధలుంటాయి. వేటిని కూడా మనం చూడకూడదు. గ్రద్దను పోరాడే ఒకే ఒక పక్షి అంట, మళ్ళీ కాకియే. ఈ కాకి ఈ గ్రద్దను పొడుస్తూ ఉంటుందంట. కానీ గ్రద్ద ఏం చేస్తుంటుందంటే ఏ పోటును కూడా అది పట్టించుకోదంట. ఏం చేస్తుంటుంది, అంచెలంచెలుగా పొడుస్తూనే కొలిది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. పైకి వెళ్తుంటే ఏమవుతుంది, గ్రద్దకు కెపాసిటీ ఉంది, ఎంత ఎత్తైనా వెళ్ళగలదు. కానీ కాకి అంత కెపాసిటీ లేదు. వెళ్ళి పొడిచి ఒకరోజు కింద పడుతుంది. గ్రద్ద మాత్రం ఎక్కడ పడదు. మిత్రమా, మన జీవితం కూడా అంతే. ఉంటాయి అనేకమైనటువంటి కాకులు, మన వైపు పొడిచి చూసినటువంటి కాకులు. ఈరోజు వాక్యం చెప్తుంది, నన్నే ఈ లోకం చిత్రహింసలు పెట్టింది, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. ఆయన అధిగమించగలిగాడనంటే ఆయనకు ఒకే ఒక్క కాన్సన్ట్రేషన్, ఓన్లీ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం మాత్రమే, దేవుని మహిమపరచాలన్నటువంటి కాన్సెప్ట్ మాత్రమే ఆయనలో నిలిచిపోయింది. కనుక ప్రియా స్నేహితులారా, యేసయ్య చేయగలిగాడు. ఈరోజు తన సేవను కొనసాగిస్తానని నిత్య శాశ్వత మాట పట్టును ఇచ్చినటువంటి మన శోభా సిస్టర్ గారికి మన అందరం కోరుకునేది ఇదే. అమ్మా, నీకు ఇవన్నీ కూడా జరిగిన ప్రతిదీ జరుగుతాయి, కానీ భయపడక, ఈ లోకము పెడుతున్నటువంటి విషయాలను భయపడక, ఆయన నమ్మి ఆయన్ని ప్రేమించి శాశ్వతముగా ఆయనతో ఉండడానికి ప్రయత్నించు. తప్పనిసరిగా ఆయన కాపుదల, ఆయన యొక్క సంరక్షణ నీకు ఎల్లవేళ్ళ దేవుడు తన దేవదూతలతోనూ పునీతుల ప్రార్థనా సహాయంతోనూ సంఘ ప్రార్థనతో దేవుడు నిన్ను కాపాడుతాడు. అదేవిధంగా గురువులము ఇక్కడున్న అందరం కూడా నీకు మాటిస్తున్నాం, నీకోసం మేము ప్రార్థన చేస్తాం, మా కోసం కూడా ప్రార్థన చేయి. మరొకసారి వారి తల్లిదండ్రులకి, వారి కుటుంబానికి తల్లి శ్రీ సభ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుని యొక్క సేవను కొనసాగించమని కోరుకుందాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నిన్ను పిలిచిన నీ దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుని యొక్క బిడ్డలముగా మన యొక్క విన్నపాలను, మన యొక్క హృదయ కోరికలను, ప్రత్యేకమైన ఉద్దేశాలను, అవసరాలను ప్రభుపాద సన్నిధిలో సమర్పించుదాం. ప్రియమైన సహోదరులారా, మన యొక్క సంఘ నాయకుల కోసం ప్రార్థించుకుందాము. దయగల యేసయ్య, మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా విశాఖ అగ్రపీఠాధిపతులైన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని, అదేవిధంగా ఈ మా సంఘ కాపరైన రెవరెండ్ ఫాదర్ రాజ్ కుమార్ ఫాదర్ గారిని, ఫాదర్ గారికి సహాయం చేస్తున్న చిన్న ఫాదర్ అయిన బెంజమిన్ ఫాదర్ గారిని మీ యొక్క అపారమైన కృపావరాలతో నింపి వారికి కావలసిన అనుగ్రహాలు, శాంతి సమాధానం దయచేయమని అందరం కూడా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల యేసయ్య, ఈనాడు కృతజ్ఞత పూజా బలిలో సిస్టర్ శోభారాణి ఆమె యొక్క తరఫిత్ కాలమంతా మీ యొక్క అపారమైన కృపావరాలు ఆమెపై ఉంచి ప్రభువా, ఈ ఆన్గోయింగ్ ఈ ఫార్మేషన్లో ఆమె కావలసిన అనుగ్రహాలు, ప్రేమ, శాంతి, సహనము, ఓర్పు, విశ్వాసం దయచేయమని, అనేకమైన కష్టాలకు, అనేకమైన బాధలకు
ఇవన్నీ కూడా సహించి నీ యొక్క మార్గం నడుచుకునే భాగ్యం దయచేయమని అందరం కూడా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల యేసయ్యా, సిస్టర్ శోభారాణి యొక్క తల్లిదండ్రుల కోసం మేము ప్రార్థన చేయుచున్నాము యేసయ్యా. ప్రభువా, వారికి ఇచ్చిన 3 బిడ్డలు బట్టి మీకు వేలాది వందనాలు యేసయ్యా. మరి ముఖ్యంగా సిస్టర్ శోభారాణి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వీరిద్దరు కూడా విశ్వాసంతో వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించే భాగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన కుమారుడు బట్టి మీకు వేలాది వందనాలు యేసయ్యా. బిడ్డకు మంచి జ్ఞానమును, వివేకమును, విశ్వాసం దయచేయండి. అదేవిధంగా తన యొక్క చిన్న కుమార్తె సిస్టర్ రత్నం కూడా మీ యొక్క అపారమైన కృపావరాలతో నింపి ఆమె యొక్క తర్ఫీదు కాలం అంతా తన యొక్క జీవిత విధానము ప్రేమతోనూ శాంతి సమాధానంతోనూ దేవుని యొక్క అనుగ్రహాలలోనూ దేవుని యొక్క మార్గంలోనూ నడుచుకునే భాగ్యం దయచేయమని అందరం కూడా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల యేసయ్యా, ఇదిగో మా మేత్రాసనములో ఉన్న ప్రతి విచారణ గురించి మేము ప్రార్థన చేయుచున్నాము యేసయ్యా. ప్రత్యేకంగా ఇదిగో మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా వారికి మంచి ఆరోగ్యమును, మంచి విశ్వాసమును, అదేవిధంగా మా యొక్క విచారణలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తల నుండి అరికాలు వారికి ఉన్న ప్రతి అవయవాన్ని మీ యొక్క బంగారం హస్తాలతో ముట్టి, పంచి గాయాలతో ముట్టి వారికి స్వస్థత దయచేయమని, వీరందరూ కూడా ప్రేమ మార్గం నడుచుకునే భాగ్యం దయచేయమని అందరం కూడా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల యేసయ్యా, ఈనాటి కృతజ్ఞత పూజా బలిలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ మా విచారణలో ఎంతోమంది బిడ్డలను నీ యొక్క సేవకు ముందుకొచ్చే భాగ్యం దయచేయండి. ప్రతి బిడ్డను కూడా బిడ్డ యొక్క మనసును తాకండి, వారు మారు మనసు కలిగించండి. ఎవరైనా యవ్వన ప్రాయంలో ఉన్న ఏ బిడ్డ అయినా చెడు మార్గంలో నడుచుకున్నట్లయితే వారిని మంచి మార్గం నడిపించమని అందరం కూడా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రియమైన సహోదరులారా, ఒక క్షణము విశ్వాసముతోను భక్తితోనూ మీ యొక్క సొంత తలంపుల కోసము, ఉద్దేశాల కొరకము ప్రార్థించుకుందాము. ప్రార్థించుదాము. మా శరణమును బలమైన దేవా, మనస్సులను ఎరిగిన దేవుడవు నీవు, మేలైన వస్తువులనిచ్చే మంచి తండ్రివి నీవు. నీ బిడ్డల యొక్క అవసరాలను, కష్టాలను, కన్నీటిలో విన్నపాలను ప్రభువా విశ్వాసముతో నీ పాద సన్నిధిలో సమర్పిస్తుండగా సకాలములో మీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్.
ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలపు, మీ జీవితములకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలపు. సిరులేమి లేని జీవితం, పరులేమి చూడని ఫలితం. సిరులేమి లేని జీవితం, పరులేమి చూడని ఫలితం. విధులెన్నో కలిగిన భారము, ప్రభు యేసుడొసగును బలము, ప్రభు యేసుడొసగును బలము. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలపు, మీ జీవితములకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. ప్రభు యేసుని వ్యవసాయము, ఫలించగా జతవారము. ప్రభు యేసుని వ్యవసాయము, ఫలించగా జతవారము. పరిశుద్ధ వాక్యము చాటగా, పయనంబు చేయుడి దీటుగా, పయనంబు చేయుడి దీటుగా. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలపు, మీ జీవితమునకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. ప్రభు యేసుని ప్రతిరూపము, ప్రకటింపగా సువార్తను. ప్రభు యేసుని ప్రతిరూపము, ప్రకటింపగా సువార్తను. ఈ లోకమునకు ప్రకాశము, నీ జీవితమునకు వికాసము, నీ జీవితమునకు వికాసము. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలపు, మీ జీవితములకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సోదరి
శోభారాణి ఈ దినము తాను నూతనీకరించి ధృవపరచు స్వీయార్పణను మా బలి అర్పణముతో పాటు స్వీకరించుము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును ఈమె పోలియుండునట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములర్పింపవలననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోకదళములన్నింటితో ఏకీభవించి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరమసుతులు దివ్యందులు భువ్యందు నీకే స్తుతులు. ఇహమందు పరమందు మీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు పరమసుతులు దివ్యందులు భువ్యందులు నీకే స్తుతులు. ఇహమందు పరమందు మీ మహిమతో నిండంగా మహోన్నతమునందు హోసానా. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులుగా
ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులుగా. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చిన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమనివి మా కొరకు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండు నటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పేతురుతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ మల్లవర్ పగర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములు చేర్చుకునుము. మేము నట చేరి నీ మహిని వీక్షించు నిత్య ఆనందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీ సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నా నిమిత్తము తల్లిదండ్రులను, భూములను, మరి కుటుంబ సభ్యులను సమస్తాన్ని విడిచిపెట్టి నా సేవకై వచ్చిన వారు ఈ లోకంలోనే నూరంతలుగా భూములు, తల్లిదండ్రులు, అంతేకాదు పరలోకములో నిత్య నివాసము, నిత్య జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాను. అలాగే నూరంతలుగా కష్టాలు, బాధలు, శ్రమలు కూడా తప్పవు. ఆ ప్రభువు కోసం మరి ప్రేమించే వాళ్ళే తన వారి కోసం కష్టాలు పడగలరు, అనుభవించగలరు. ఓపికతో, ఓర్పుతో, సహనంతో మరి ప్రభువు మీద ప్రేమ కొలది గురువులు, మఠవాసులు, ముఖ్యంగా సువార్త సేవలో ఉన్నటువంటి వారు, అలాగే గృహస్థ క్రైస్తవులు కూడా ప్రేమ వల్లనే తల్లిదండ్రులు బిడ్డల కోసం ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడతారు. మరి అటువంటి ప్రేమ నిండినటువంటి హృదయాన్ని మన సిస్టర్ గారికి ప్రభు ఇచ్చి కష్టాలు, ఫాదర్ గారు చెప్పినట్లుగా కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఆ ప్రభువు కోసం ఎదుర్కోవడంలో ఆనందం ఉందండి.
తొలి క్రైస్తవులు, ముఖ్యంగా అపోస్తలులు కొరడా దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు కోసం ఈ శ్రమలు అనుభవించడం ఎంత గొప్పగా ఉంది, మాకు ఎంత ఆనందం, ఎంత గర్వకారణం. ఆ ప్రభు కోసం నేను ఈ శ్రమను అనుభవించనేటువంటి ఆనందం పొందడం, అది దైవ పిలుపుకు ఆధారం. లేకపోతే అన్ని కష్టాలు, బాధలు, పెద్దానికి ఏదో ఒక వంకలు, ఏదో ఒక ప్రేమించే వారికి ఇవేమీ లెక్కలోకి రావు. మరి అటువంటి ప్రేమ నిండిన హృదయాన్ని మీకు దయచేయాలని, సిస్టర్ గారికి దయచేయాలని, మరి వారి సభలో ఉన్నటువంటి మఠాకాన్యులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, తల్లిదండ్రులు దీవించాలని, మరియు సిస్టర్ గారి యొక్క సహోదరుణ్ణి, సోదరి మఠకన్య సిస్టర్ గారిని ఆశీర్వదించాలని తండ్రి సన్నిధిలో మరొకసారి పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మీరు మన్నింపుము. మమ్ము శోధన యుద్ధ ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి ముక్తులం, అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండును గాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర కృషిని కాపాడు. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, ద్రోహం చేసినందువల్ల మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మనపానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మనపానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవిత ప్రమాణమును ప్రవేశించి నిత్య మాట పట్టును స్వీకరించిన నీ దాసురాలు శోభారాణి, నీ కుమారుని శరీర రక్తములతో పోషించితివి. ఈ మా సోదరి
స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.